మూవీ స్టార్టింగ్లోనే ప్యూర్ చామ్ అనే కంపెనీకి సీఈఓగా ఉన్న మన స్టోరీ హీరో మిస్టర్ రేజర్ హార్టన్ వేగంగా వచ్చే కారు నుండి కిందకు దిగుతారు. విషయం ఏంటంటే హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ 2026 లోపు నువ్వు పెళ్లి చేసుకోలేదంటే ప్యూర్ చామ్ కంపెనీ నుండి నిన్ను బయటకి గెంటేస్తాను అని చెప్పుంటారు. అందుకోసం హీరో తన సెక్రటరీ బెన్కి ఒక అమ్మాయిని తనతో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంచమని చెప్తుంటారు. రాగానే అతడు బెన్తో పెళ్లి కూతురు ఎక్కడా అని అడుగుతారు. ఆవిడ ఆన్ ద వేలో ఉన్నారు, మంచి ఫ్లేవర్స్ ఉండే డ్రెస్ని వేసుకుని వస్తున్నారు అని అతను అంటాడు. ఇంతలో అక్కడున్న జనాలను చూసి నేను ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, పెళ్లిని పెటాకులు చేసుకోవడానికి కాదు, వీళ్ళందరినీ ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పు అని హీరో అంటారు. అందుకతను వాళ్ళందరినీ అక్కడి నుండి పంపించేస్తారు. ఆ తర్వాత అతన్ని కూడా ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అన్నట్టు హీరో ఒక లుక్ ఇస్తారు. దాంతో అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్ లో హడావిడిగా స్కూటీ డ్రైవ్ చేస్తున్న హీరోయిన్ ని చూపిస్తారు. ఆవిడ పేరు ఎలెనర్. ఆవిడకి వాళ్ళ ఆంటీ దగ్గర నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసిన ఆవిడ అతను మనీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడా అని వాళ్ళ ఆంటీని అడిగితే 80K డౌరీగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ సర్టిఫికేట్ ఇమీడియట్ గా కావాలి అని అంటున్నారు. అతను నీకోసం సిటీ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అని వాళ్ళ ఆంటీ అంటారు. ఓకే అయితే నేను దారిలో ఉన్నాను అని కాల్ కట్ చేసి ఆవిడ వెళ్తుండగా ఫ్లాష్ బ్యాక్ మనకి చూపిస్తారు. ఏంటంటే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్కి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఆవిడకి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈవిడ ఈ ఫేక్ మ్యారేజ్కి ఒప్పుకొని ఉంటారు. తద్వారా వచ్చిన మనీతో వాళ్ళ గ్రాండ్ మదర్కి ఆపరేషన్ చేయించాలని అనుకుని ఉంటారు. హడావిడిగా స్కూటీని నడుపుతున్న ఆవిడ సిటీ హాల్ దగ్గర నిల్చొని ఉన్న హీరోని నేరుగా వెళ్లి గుద్దేస్తారు. దాంతో ఆవిడ హీరో మీద పడిపోతారు. ఆవిడ అలా హీరోని చూస్తుండగా ఎంతసేపు ఇలా మీద పడుకోవాలని అనుకుంటున్నావు నువ్వు అని హీరో అంటారు. దాంతో ఆవిడ హడావిడిగా లేచి నిల్చొని హీరోని కూడా లేపి నిలబెట్టి మీరు ఓకే కదా, అంతా బాగుంది కదా అని అంటుంటే నీకు లైఫ్ అంటే అంత జోక్గా ఉందా, ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నావు నువ్వు, స్కూటీని నడపడం నీకు తెలీదా అని అడుగుతారు హీరో. అందుకు ఆవిడ సారీ నేను మీకు పే చేసేస్తాను, మీకు ఎంత కావాలో చెప్పండి అంటూ హడావిడిగా తన హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని డబ్బులు తీయబోతుండగా హీరో నా వెడ్డింగ్ కోసం బెన్ సెట్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయే ఏమో అని అనుకుని నీ డబ్బులేమీ నాకు అవసరం లేదు, పద వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుందాం అని హీరో అంటారు. అప్పుడు హీరోయిన్ డౌట్గా ఒక్క నిమిషం, నేను నా శరీరాన్ని మీకు అర్పించాల్సిన అవసరం లేదు కదా అని అడుగుతుంది. దాంతో హీరో ఓరి దేవుడా, నాకు కావాల్సింది వెడ్డింగ్ సర్టిఫికేట్ మాత్రమే అమ్మా, అంతకుమించి ఇంకేమొద్దు, పద లోపలికి వెళ్దాం అని అంటే అయితే పదండి పదండి త్వరగా వెళ్దాం అని హీరోయిన్ లోపలికి పరిగెడుతుంది. నిజానికి హీరో కోసం బెన్ సెట్ చేసిన అమ్మాయి మన హీరోయిన్ కాదు. ఆ నెక్స్ట్ సీన్ లో హీరో కోసం వచ్చిన అమ్మాయిని చూపిస్తారు. హీరోయిన్ ని కలుసుకోవాల్సిన అబ్బాయి ఆ అమ్మాయిని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ బాడీ కూడా చాలా ఫిట్గా ఉంది అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయి నువ్వు డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతుంది.